ఇస్తానంటున్నాడు. యోబు చూడండి అన్నీ పోగొట్టుకున్నాడు. దేవుడి దగ్గరే నిలిచాడు. మరలా రెండంతలుగా తిరిగి పొందుకొని ఉన్నాడు. మనము కూడా పోగొట్టుకున్నప్పుడు బాధపడ్డము ఓకేనండి. కాదనట్లేదు. బాధ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనము దేవుడి సన్నిధిలోకొచ్చి ప్రార్థన చేస్తామో, దేవుని మీద ఆధారపడతామో, దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే మనం పోగొట్టుకున్న వాటికంటే రెట్టింపుగా దేవాతి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మనము ఏమేమి పోగొట్టుకున్నామో కూడా రాసిపెట్టుకోవాలండి. ఎందుకంటే దేవాతి దేవునికి నిర్దిష్టమైనటువంటి సమయం ఉంటుంది. దేవాతి దేవుడు తాను చేసేటటువంటి సమయంలో ఖచ్చితంగా అద్భుత కార్యాలు చేస్తాడు. ఏమి పోగొట్టుకున్నామో దానికంటే మేలైనవి మనము తిరిగి పొందుకుంటాము తప్ప నష్టపోము. పేరు పోయిందా గొప్ప పేరు వస్తుంది. నిందలు పడ్డాయా రెట్టింపు ఘనత వస్తుంది. డబ్బులు పోగొట్టుకున్నావా తిరిగి రెండంతలుగా దేవాతి దేవుడు దయచేస్తాడు. నష్టపడ్డావా దేవుడు లాభాన్ని ఇస్తాడు. అవమానపడ్డావా రెట్టింపు ఘనతనిస్తాడు. దేవుడు ఏది కూడా ఉంచుకోడండి. బాకీతో సహా చెల్లించేస్తాడు. మనము ఏది పోగొట్టుకున్నామో తిరిగి